హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. చూస్తేనే అర్థమైపోయింది కదండి రెసిపీ ఏంటి అనేది. అదేనండి పన్నీర్ పకోడా. ఈ హెల్దీ పకోడాని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన లేయరు క్రిస్పీగా, పన్నీర్ మాత్రం సాఫ్ట్గా ఎలా ఉందో. టమాటో సాస్తో కానీ అల్లం చట్నీ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ పన్నీర్ని స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేసి మళ్ళా క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో సన్నగా స్ట్రైట్గా స్టిక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ అన్నింటినీ మసాలా పౌడర్తో మ్యారినేట్ చేసుకోవాలి. ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆ తర్వాత గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, టర్మరిక్ కొద్దిగా. ఈ పౌడర్స్ అన్నింటినీ పన్నీర్ పీసెస్కి బాగా పట్టించాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకున్నట్లయితే పీసెస్కి మసాలా బాగా పడుతుంది. ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని కలర్ కోసం ఫుడ్ కలర్కి బదులు ఒక 4-5 పీసెస్ బీట్రూట్ని పీల్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం అనమాట. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసి 1 కప్పు శనగపిండికి 1/2 టీ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. అలానే పిండి మరీ పలుచగా ఉండకూడదు, మరీ తిక్కుగాను ఉండకూడదు. ఇలా కోట్ అవ్వాలన్నమాట మనం పన్నీర్ పీసెస్ని అందులో ముంచినప్పుడు. వేలుపైన బ్యాటర్ అలాగే అంటుకొని ఉందో చూడండి, కిందకి డ్రాప్ అయిపోలేదు. అలా ఉంటే చక్కగా కోట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక్కొక్క దాన్ని ఇలా బ్యాటర్లో ఫుల్ డిప్ చేసుకుని పీసెస్ ఫుల్గా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇంకా ఆయిల్లో డ్రాప్ చేసుకోవటమే ఒక్కొక్క దాన్ని విడివిడిగా. ఆయిల్లో పట్టినన్ని పీసెస్ని బ్యాటర్లో ముంచుకుంటూ ఒక్కొక్క దాన్ని సైడ్ బై సైడ్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇమీడియట్గా టర్న్ చేయకుండా కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్క దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాగే పన్నీర్ పీసెస్ అన్నింటినీ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ పకోడీలాగా వేసుకొని ఇంకా గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే మన ఎమ్మీ టేస్టీ పన్నీర్ పకోడా రెడీ అయిందండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పన్నీర్ పకోడాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.